మరి వార్డు మెంబర్స్ వరకు అందరినీ ప్రార్థనలో గుర్తు చేసుకుంటామండి. ఎందుకు చేసుకుంటామంటే ఇది మరి క్రైస్తవ్యంలో మాకు ఇవ్వబడ్డ ఒక ఆజ్ఞ అయి ఉంటుంది. అది మీకు తెలియజేయాలని ఇప్పుడు నేను చదువుతాను, చెప్తాను అన్నారు. మరి సహోదరు దీన్ దయాళ్ గారు ఒక మాట చెప్పి ప్రార్థన చేశారు. ఇదే విషయాన్ని మీకు చదివి కూడా నేను వినిపిస్తాను. ఇది మనం ఖచ్చితంగా చేయవలసిన విషయం. రోమీయులకు రాయబడిన పత్రిక 13వ అధ్యాయంలో మరి 1వ వచనంలో, ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఏలైనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలనే నింపబడి ఉన్నాయండి. ఈరోజు మీరు గెలిచారు, పాలిస్తున్నారు అంటే అది దేవుని ఏర్పాటు, అంతే. అది ఆయన నిర్ణయము, ఆయన ఆశీర్వాదం మీపై ఉన్నది కనుక మీరు ఈరోజు పాలించగలుగుతున్నాము. మేము ప్రార్థిస్తాము అని అంటే, దేవ మంచి దైవిక జ్ఞానంతో నింపి మాకు మంచి పరిపాలనను అందించండి. ఎందుకంటే అది దేవుని ఏర్పాటు. ఇంకొక మాట కూడా చదివి వినిపిస్తాను. ప్రభుత్వము చేయువారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులండి. మేలు కలుగుటకే మరి మీరు సేవలో ఉన్నారు. ఏ సేవలో? ప్రజాసేవలో ఉన్నారు. మరి నాయకులు అంటే మరి సేవ, మనకు సేవ చేస్తూ ఉన్నారు వాళ్ళ సమయాన్ని వెచ్చించి. కనుక అది దేవుని ఏర్పాటు. మరి మనమంతా సహకరించాలి వాళ్ళకనేది మనకు దేవుడిచ్చిన ఆజ్ఞ. చివరిగా ఒక మాట చదివి ముగిస్తాను. ఏలైనగా వారు దేవునికి సేవకులై ఉండి ఎల్లప్పుడూ ఈ సేవ యందే పని కలిగి యుందురు. ఏ సేవ యందు? ప్రజాసేవ యందే వాళ్ళు కలిగి ఉందరు. ఎందుకే కదా మీరు పన్ను కూడా మనం అంతా ఖచ్చితంగా క్రైస్తవులమైన మనము పన్ను చెల్లించడంలో, ఎందుకంటే ప్రభుత్వం నడవాలి అని అంటే పన్ను చెల్లించాలి, ట్యాక్స్ కట్టాలి, అనుసరించాలి, ప్రభుత్వ విధానాలను మనము అనుసరించాలి, లోబడి ఉండాలి. అప్పుడే మనకు సురక్షితమైన మంచి మరి పరిపాలన వాళ్ళు అందివ్వగలుగుతారు. కనుక మరి గ్రామ పెద్దలుగా, ప్రథమ పౌరులుగా మరి మీకు విన్నపమమ్మా, మా సంఘాన్ని గుర్తు చేసుకోండి సార్. అయ్యగారు ఆల్రెడీ చెప్పారు, ఇక నేను చెప్పేది ఏం లేదు. అంటే దేవుడు కూడా అదే మాట తెలియజేస్తుందని ఆశిస్తుంది. వందనాలు. చక్కని విషయాలు తెలియజేసిన పెద్దలకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఒక కీర్తన పాడుకున్న తర్వాత సుదూర ప్రాంతం నుంచి మనకు దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి వచ్చిన పెద్దలు